నవ్వితే ఇంకెంత అందంగా ఉంటుందో చూడాలనిపించింది. శైలు, శైలు, నాన్న రాలేదని నీకోసం ఈ రింగ్ ఇచ్చి పంపించారు. సరే, ఇది ఇక్కడ పెడుతున్నాను, తర్వాత పెట్టుకో. కాఫీ తాగండి, ఈలోపు టిఫిన్ రెడీ చేసేస్తాను. శైలు, ఇలా రా. తిన్నావా నాన్న? బాగా చదువుతున్నావా? స్కూల్లో అంతా ఓకేగా? వెళ్ళరా నాన్న. ఫ్రెండ్గా నీకు చెప్పదలుచుకున్నది ఒకటేరా, ఆల్రెడీ నీ పిల్లలు నిన్ను చాలా మిస్ అవుతున్నారు. ఇప్పుడు కాంట్రాక్ట్ అని బీహార్ అని నువ్వు వెళ్ళిపోతే వాళ్ళు పెరగడంతో పాటు మీ మధ్య దూరం కూడా పెరిగిపోతుందిరా. కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్నిటికి దూరం ఒక తప్పదు.
మా నాన్నకి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది. శైలు నా ఫస్ట్ లవ్. కానీ తనకు ఆ విషయం చెప్పలేకపోయాను. తన విషయంలో జరిగిన పొరపాటు ఇంకే అమ్మాయి విషయంలో జరగకూడదని ఫిక్స్ అయ్యి సీత నువ్వు తప్ప డార్లింగ్. మ్యామ్ ఎవరికి ప్రపోజ్ చేసినా మీకే కంప్లైంట్ చేస్తున్నారు. సో ఐ లవ్ యూ నిర్మలా. కరెక్టే అని మా అమ్మ క్లారిటీ ఇచ్చేసింది. ఒకే ట్యూషన్ కదా అని క్లోజ్ గా ఉంటే వెంటనే లవ్వా? యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. సారీ హరి. నా డాన్స్ అంటే నీకు ఇష్టమన్నావని నీతో క్లోజ్ గా ఉన్నాను, అంతేకాని ఇది లవ్ కాదు. యు ఆర్ మై ఫ్రెండ్. సారీ హరి. యూర్ లైక్ మై బ్రదర్. సారీ హరి. మనకి ప్రేమ మీద ఉన్న ఫీలింగ్ కంటే మా ఇంట్లో వాళ్ళకి మా క్యాస్ట్ మీద ఉన్న ఫీలింగే ఎక్కువ. సో నన్ను మర్చిపో. ఐఎమ్ సారీ హరి. ఈ బాధలు నువ్వు మందే అలవాటు చేసుకోకే. యు ఆర్ లైక్ మై మెంటర్. సారీ హరి. ఐఎమ్ సారీ హరి. యు ఆర్ లైక్ మై గైడ్. ఐఎమ్ సారీ హరి. నేను నీకు ఫిజికలీ దూరమైనా మెంటలీ నేను నీకెప్పుడు దగ్గరే ఉంటాను. సారీ హరి. అమ్మాయిలు మారినా వాళ్ళు చెప్పే ఆన్సర్ మాత్రం మారట్లేదు. బై ద వే, పబ్బుకొచ్చి డబ్బులు తగిలేసి ఆనందాన్ని కొనుక్కుంటున్న వీళ్ళకి నాకు ఏ సంబంధం లేదు. వీళ్ళు తగిలేసే డబ్బుల్లో కొంత జీతంగా తీసుకుని పనిచేస్తాను. నేను ఇక్కడ డీజేని. ఏ ఏంటిది ఇదంతా? పెళ్లి తర్వాత పెళ్ళా? లే, ఏదో ఫాస్ట్ గా ఉన్నావు కదా అని కనెక్ట్ అయితే నువ్వేంట్రా పెళ్ళగిళ్ళి అని. మరి నన్ను ఎందుకు తీసుకొచ్చావు? ఇట్స్ జస్ట్ వన్ నైట్ స్టాండ్. సైకిల్ స్టాండ్ తెలుసు, బస్ స్టాండ్ తెలుసు, వన్ నైట్ అంటే నన్ను ఒక రాత్రికి. అసలు ఏం జరుగుతుంది సొసైటీలో? గెట్ అవుట్. అది కాదు నేను చెప్పే. గెట్ లాస్ట్. అమ్మాయిలు డెవలప్ అయ్యారంటే ఏంటో అనుకున్నాను, ఈ యాంగిల్లో అనుకోలేదు. పెళ్ళి అంటే పెళ్ళి. హాయ్ స్వేచ్ఛ, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్. హౌ ఆర్ యు? యా, ఐ యామ్ ఫైన్. ఇలా వెళ్తూ ఒకసారి నిన్ను కలుద్దామని వచ్చాను. బై ద వే, హౌస్ యువర్ వర్క్ గోయింగ్ ఆన్? కొత్త జాబ్ కదా, ఇప్పుడే కొంచెం కొంచెం సెటిల్ అవుతున్నా. శ్రద్ధ కాల్ మీ, యు నో. నెక్స్ట్ వీక్ గెట్ టుగెదర్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. వాట్ డు యు సే? యా షూర్, ఐల్ బి దేర్. మార్నింగ్. ఏ మూవీకి తీసుకెళ్తున్నా? తీసుకెళ్తారా తొక్క? వారం అంతా అమ్మ ఒక్కతే కష్టపడుతుంది, శని ఆదివారాల్లో హెల్ప్ చేద్దామని లేదు. మనకు సినిమా కావాలి. సినిమా. వాట్ హ్యాపెన్? కరెక్ట్ కదా ఆంటీ? ఆంటీ రోడ్ మీద వెళ్తున్నప్పుడు అందంగా ఉన్నారో లేదో చూద్దామంటే మొహంగా పేసుకుని వెళ్తున్నారు. పెళ్ళేందో లేదో తెలుసుకుందామంటే కాళ్ళకు ఉండాల్సిన మెట్లు తీసి కబోర్డ్లో పెట్టేసి వస్తున్నారు. మాకు క్లారిటీ ఉండాలిగా, ఎవరిని ట్రై చేసుకోవాలో ఎవరిని ట్రై చేసుకోకూడదు అని. డంబెల్ నెత్తికేసి కొట్టుకోండి. ఇటీమా ఎవర్రా? ఫ్రెండ్ అంట. ఎలా ఉంది? పెళ్ళైనా కానట్టే ఉంది. పెళ్ళైనాలతో ఫ్రెండ్షిప్ ఏంట్రా దానికైనా? చేసింది ఇంటి దగ్గర తీసుకురావటం కదా. కాఫీ గిఫ్ట్ అడితే మాకు. అర్థమైపోయింది రాబా. స్నేహం అనేది మన విశాఖపట్నం సముద్రం లాంటిది. కళ్ళ ముందు స్పష్టంగా కనపడద్ది, కావాల్సినంత గట్టిగా వినపడద్ది. మరి లవ్ కుదురుదు బా.
ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని పాడు చేసి వెళ్ళిపోద్ది. కరెక్ట్.